హాయ్ కామ్రేడ్స్, దిస్ ఈజ్ ఎన్ఎస్ఎస్ఆర్ అడ్వకేట్. మిత్రులారా, 13/5/2024 సార్వత్రిక ఎన్నికలు అనేవి మన దేశంలో, మన ఆంధ్ర రాష్ట్రంలో జరగడం జరుగుతుంది. మన దేశంలో ఆంధ్ర రాష్ట్రంలో మనకి సార్వత్రిక ఎన్నికలు 13/5/2024 జరగడం జరుగుతుంది. మిత్రులారా, అంటే ఈ 13/5/2024 ఏదైతే మనకి సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయో ఫెస్టివల్ ఆఫ్ డెమోక్రసీగా మనం చెప్పవచ్చు. మిత్రులారా, ఈ రాజ్యాంగం కల్పించినటువంటి మనకి ఓటు హక్కు ఇది. ఆర్టికల్ 326 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనకి చెప్పడం జరిగింది. ఏదైతే మనం ఓటు హక్కు గురించి మన కాన్స్టిట్యూషన్లో చెప్పడం జరిగింది, ఆర్టికల్ 326లో మెన్షన్ చేయడం జరిగింది. మిత్రులారా, ఈ యొక్క ఏదైతే ఫెస్టివల్ ఆఫ్ డెమోక్రసీ ఉందో, ఈ డెమోక్రసీలో ప్రతి ఒక్కరూ కూడా మనం మన యొక్క ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి. ఓటింగ్ రైట్ అనేది మనకి డెమోక్రసీలో మనకి ప్రశ్నించే హక్కును కల్పిస్తుంది. మిత్రులారా, అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా ఏమాత్రం మీరు మీ యొక్క ఓటు హక్కును వినియోగించుకునే విషయంలో అలసత్వం వహించకుండా 100% ఓటింగ్ పర్సంటేజ్ వచ్చే విధంగా మనం మన యొక్క హక్కును వినియోగించుకోవాలి. ఏదైతే మనకి మన భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ప్రకారం మనకి ఓటు హక్కును కల్పించిందో, ఈ ఓటు హక్కును మనం సద్వినియోగం చేసుకున్నప్పుడు మన రాజ్యాంగాన్ని మనం పరిరక్షించుకున్న వాళ్ళం అవుతాం, ప్రజాస్వామ్యాన్ని బ్రతికించిన వాళ్ళం అవుతాం. మిత్రులారా, ప్రతి ఒక్కరూ కూడా ఓటు అనేది మీ యొక్క రాజ్యాంగ హక్కు కాబట్టి, ఆ రాజ్యాంగం కల్పించిన హక్కును 5 సంవత్సరాలకు ఒకసారి మనం వినియోగించుకుంటున్నాం కాబట్టి, మీ విలువైన రాజ్యాంగ హక్కుని ఎంతో విలువగా, పవిత్రంగా మనం వినియోగించుకున్నప్పుడు మాత్రమే వీ హ్యావ్ రైట్ టు క్వశ్చన్, మనం ప్రశ్నించే హక్కును కలిగి ఉంటాం. ఈ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించిన వాళ్ళు అవుతాం, రాజ్యాంగాన్ని పరిరక్షించిన వాళ్ళు అవుతాం. మిత్రులారా, ప్రతి ఒక్కరూ కూడా 100% ఓటింగ్ పర్సంటేజ్ వచ్చే విధంగా ప్రతి ఒక్కరూ మీరు అలసత్వం వహించకుండా మీ యొక్క ఓటు హక్కును, అమూల్యమైన ఓటు హక్కును మీరు వినియోగించుకుని ఈ యొక్క భారత ఎన్నికల చరిత్రలోనే అత్యధికమైనటువంటి ఓటింగ్ పర్సంటేజ్ ఉండే విధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని మీరు నిలపాలని కోరుకుంటూ, దిస్ ఈజ్ ఎన్ఎస్ఎస్ఆర్ అడ్వకేట్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్, ప్లీజ్ కాంటాక్ట్ 9885590959.